హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎస్ ప్రభ గారు రచించిన మాకు స్వేచ్ఛ కావాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నెమ్మదిగా నెమ్మదిగా దిగు. నా చేయి గట్టిగా పట్టుకో. అసలే చీకటిగా ఉంది, పడిపోగలవు. ఆసరాగా తన చెయ్యి అందించాడు రామారావు శాంతికి. పర్వాలేదు, అసలే మీ చేతిలో బరువు ఉంది. మీరు జాగ్రత్తగా నడవండి, మీ వెనకే నెమ్మదిగా వస్తాను. రామారావును అనుసరించింది శాంతి. రాత్రి 1 గంట అయింది. ముందుగా అనుకున్నట్టుగానే ఇద్దరూ పెరటిదోవ నుండి బయటపడ్డారు. అమ్మయ్యా, గండం గడిచినట్టే. కొంచెం ముందుకు నడిస్తే ఆటో ఉంటుంది. నడవగలవా శాంతి? మీది మరీ విడ్డూరం అండి. ఈ కొంచెం దూరం నడవలేనా? పదండి అంటూ చురుగ్గా రామారావు వెంట నడిచింది. ముందే ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆటోలో స్టేషన్కు చేరారు. ట్రైన్లో కూర్చొని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు రామారావు శాంతి. మనం ఇట్లా చేయడం తప్పు కాదు కదా? కళ్లల్లో నీరూరుతుండగా బేలగా అంది శాంతి. అదిగో, ఆ విషయం నీకు ముందుగానే చెప్పాను. మళ్ళీ కళ్లల్లో నీళ్లు. మనం అన్నింటికీ తెగించొస్తున్నాం. నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం. నీకు కష్టంగా ఉంటే చెప్పు, వెనక్కి వెళ్ళిపోదాం. రామారావు మాటల్లో సన్నగా విసుగు. ఛ, అదేం కాదు. దాదాపుగా 4 నెలల నుండి ఆలోచించే ఈ ప్లాన్ వేసుకున్నాం కదా. కంగారుగా కళ్ళు తుడుచుకొని అన్నీ జాగ్రత్తగా పెట్టారు కదా? తిరిగి అడిగింది. అన్నీ జాగ్రత్తగా సర్దాను. 1 వారం రోజుల్లో అన్ని రకాలుగానూ సర్దుకొని మనం కోరుకున్న కొత్త జీవితం ప్రారంభించవచ్చు. రామారావు మాటల్లో ఆత్మవిశ్వాసం తొంగి చూసింది. నాకు చాలా తృప్తిగా ఉంది. నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను. రామారావు చేయి గట్టిగా పట్టుకుంది శాంతి. అవును శాంతి, ఈ మధ్య మరీను. నీతో 1 అరగంట ఫ్రీగా మాట్లాడడానికి కూడా కుదరడం లేదు. శాంతి చెయ్యి మీద ఆర్తిగా తన చెయ్యి వేశాడు. ఒకవేళ వాళ్లకు మన జాడ తెలిస్తే? శాంతి కళ్లల్లో భయం. ఏముంది, తెలిస్తే తెలిసింది. మనం కూడా మొండిగా ఉండాలి. మేము రాము. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అందాం. ఈ విషయంలో నువ్వు కొంచెం మొండిగా ఉండాలి శాంతి. అట్లాగే ఉంటానులేండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఊరు బావుందా? మనం కోరుకున్న ప్రశాంతత దక్కుతుందా? శాంతి మాటల్లో ఆదుర్ద. చాలా బాగుంది. ఇల్లు పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇల్లు చిన్నదే గాని ఇంటి చుట్టూ ఆవరణ చాలా పెద్దది. చుట్టూ నీకు కావలసినన్ని కూరలు పండించుకోవచ్చు. పూల మొక్కలు పెంచుకోవచ్చు. పూల మొక్కలు కొన్నున్నాయి. ముందు వాకిలి చాలా పెద్దది. నీకు ఇష్టమైన ముగ్గులు ఓపిక ఉన్నంత వరకు వేసుకోవచ్చు. శాంతిని ఊరించాడు. సరే సరే, ఇంక చాలు, పడుకోండి. 15 రోజులుగా రెస్టే లేదు. బ్యాంక్ పని, ఆ పని, ఈ పని అంటూ ఒకటే తిరుగుడైపోయింది. నలిగిపోయారు. శాంతి గొంతు నిండా ఆత్మీయత. నీకు మాత్రం రెస్ట్ ఉందా ఏమిటి? వాళ్ళు ఎక్కడ అవస్థపడతారో అని సంవత్సరానికి సరిపడా వడియాలు, పచ్చళ్ళు అంటూ ఒకటే తాపత్రయపడతావు కదా. బెర్త్ మీద నడుము వాలుస్తూ అన్నాడు రామారావు. 65 సంవత్సరాల రామారావుకి 58 సంవత్సరాల శాంతమ్మకి లేచిపోయే దుస్థితి ఎందుకు వచ్చిందని మనం అనుకోవచ్చు. ప్రస్తుత జనరేషన్ స్వార్థం ఆ వృద్ధ దంపతుల ఈ పరిస్థితికి కారణం. రామారావు ఒక ప్రభుత్వ కార్యాలయంలో హెడ్ క్లర్క్ గా రిటైర్ అయ్యారు. రామారావుకి పల్లెటూళ్ళలో చిన్న ఇల్లు, కొద్దిపాటి పొలం ఉండేవి. 2 అబ్బాయిలకు చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళయి జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఉన్న 1 అమ్మాయిని తమ తాహతకు తగ్గ సంబంధం చేశారు. అమ్మాయి సంసారం సజావుగా సాగుతుంది. పెద్దబ్బాయి బ్యాంకులో ఉద్యోగం. చిన్నబ్బాయికి ఒక ప్రైవేట్ కంపెనీలో ట్రాన్స్ఫర్ లేని ఉద్యోగం. రామారావు ఒక్కడే సంతానం అవడం వల్ల తల్లిదండ్రులను పల్లెలో ఉంచకుండా తనతోనే ఉంచుకున్నారు. శాంతి రామారావుకి తగ్గ భార్యగా ఆయనకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేది. అర్ధాంగి అంటే ఇట్లా ఉండాలి అనేటట్లుగా నడుచుకునేది. ఆయనకు వచ్చే జీతంతో ఇరుకు ఇళ్లలో గుట్టుగా కాలక్షేపం చేసేవారు. 1 సంవత్సరం తేడాలో రామారావు తల్లి తండ్రి స్వర్గానికి చేరారు. అప్పటికి రామారావుకు 3 పిల్లలు పుట్టారు. ట్రాన్స్ఫర్, చదువులు, పెళ్లిళ్లు అన్ని ఇరుకు ఇళ్లలో సర్దుకుపోవడంతో కాలక్షేపం అయిపోయింది. రిటైర్మెంట్ తర్వాత పిల్లల బాధ్యతలు తీరిపోయాయి కదా, ప్రశాంతంగా పల్లెలో కాలక్షేపం చేయాలనుకున్నారు. కొడుకులిద్దరూ చెరోవైపు కూర్చొని తండ్రికి నచ్చచెప్పారు. నాన్నగారు, మీరు అమ్మ పల్లెలో ఉంటారు. అక్కడ మీకేదైనా అయితే
వైద్య సదుపాయం లేదు. అదే ఇల్లు సిటీలో ఉంటే అద్దే కలిసి వస్తుంది. మనమందరం కలిసి ఉన్నట్లుంటుంది. ఒక ప్రక్క భార్యతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఉన్నా కొడుకుల మాట తీసేయలేక ఇల్లు పొలం అమ్మి సిటీలో 2 పోర్షన్లు ఇల్లు కొన్నారు. పెద్ద కోడలు గృహిణిగానే ఉండడం వల్ల వాళ్లకు రామారావు శాంతిల అవసరం అంతగా ఉండేది కాదు. పెద్ద కొడుకు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళినా చుట్టం చూపుగా 4 రోజులు ఉండి రావటం. ఆ 4 రోజులే చిన్న కోడలకు అత్తగారు లేని లోటు, పని చేసుకుని ఆఫీస్కి వెళ్లటం కష్టమయ్యేది. అందువల్ల చిన్న కొడుకు ఇంట్లోనే, అంటే తమ స్వంత ఇంట్లోనే కాలక్షేపం చేసేవారు. కూతురు 2 కాన్పులు చేసి సారలతో అత్తవారింటికి పంపించారు. చిన్న కొడుకు ప్రేమ వివాహం అవడం వల్ల కోడలు అరుణను పుట్టింటి వాళ్ళు పట్టించుకోలేదు. అందువల్ల అరుణ 2 కాన్పులు కూడా శాంతి చేతుల మీద అయ్యాయి. చిన్నపిల్లల్ని పెంచడం, ఇంట్లో పనులు, శాంతికి క్షణం రెస్ట్ ఉండేది కాదు. శాంతిని ఆ పరిస్థితిలో చూసి జాలిపట్టం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు రామారావు. అదే విధమైన జీవన పోరాటంలో దగ్గరగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అట్లా అవిశ్రాంతి జీవితానికి అలవాటు పడి నెట్టుకు వస్తున్న టైంలో పెద్ద కొడుకుకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అప్పటి నుండే మొదలయ్యాయి రామారావు దంపతులకు పాట్లు. పెద్ద కోడలు రమ చాలా తెలివైంది, మనీ మైండెడ్. అందువల్ల బ్యాంక్ వాళ్ళు ఇచ్చే అద్దె పిల్లల పేరు మీద వేసుకోవచ్చు, మన సొంతింట్లోని కాలక్షేపం చేద్దామని ఒక పిసినారి సలహాను భర్త ముందు ఉంచింది. స్వతహాగా ఆలోచించే హక్కును కోల్పోయిన రమ భర్త భాస్కర్ అందుకు అన్ని విషయాల్లో మాదిరిగానే తలూపాడు. అదిగో అప్పటి నుండి మొదలయ్యాయి రామారావు దంపతులు సర్దుకుపోవడంలో కష్ట నష్టాలు. రామారావు కొన్న ఇల్లు చిన్నదైనా పొందికగా ఉండేది. 2 పోర్షన్లకు అటాచ్డ్ బాత్రూమ్స్తో, గదులు చిన్నవైనా చిన్న కొడుకు కోడలు ఒకవైపు ఉంటే రెండో వైపు వీధి వైపు గది బ్యాచిలర్స్కి ఇచ్చి వెనుక 2 గదులు వీళ్లు వాడుకునేవారు. భాస్కర్ కుటుంబం వచ్చాక బ్యాచిలర్స్ ని ఖాళీ చేయించి ఆ పోర్షన్లో భాస్కర్ ఫ్యామిలీ ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు. సామాను చాలా ఎక్కువగా ఉండడం వల్ల భాస్కర్ పిల్లలు పెద్దవాళ్లు అవడం వల్ల అన్ని విధాలుగానూ ఇబ్బందిగా ఉండేది. ఏ మాటగా మాట చెప్పాలి. పెద్ద కోడలు రమ పని చక్కగా చేసేది. అందువల్ల కొంత పనిభారం శాంతికి తగ్గిందనే చెప్పాలి. కాని ఫ్రీగా ఉండేది కాదు. ఇంత క్రితం ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకి ఓపిగ్గా చేసేది శాంతి. ముఖ్యంగా రామారావు విషయంలో బాగా కేర్గా ఉండేది. రమ పొదుపు వల్ల అట్లా చేయడం వీలు పడక రామారావుకి భోజనంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. భోజనం సంగతి పక్కన పెడితే ఇల్లు రణగొణ ధ్వనిలా ఉండేది. 2 వైపులా ముందు గదుల్లోనూ టీవీలు, పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఛానళ్లు మారుస్తూ పెద్ద సౌండ్తో పెట్టేవారు. రామారావుకి శాంతికి ప్రశాంతత కావాలనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి కొంచెంసేపు కబుర్లు చెప్పుకునేవారు. అట్లా కబుర్లు చెప్పుకునే టైంలో ఒకరోజు రామారావు శాంతి దగ్గర ఒక ప్రతిపాదన తెచ్చాడు. శాంతి, నాకు ఇంట్లో ప్రశాంతంగా ఉండటం లేదు. నీకు అట్లాగే ఉందని అర్థమవుతుంది. మనం ఇద్దరం ఎక్కడైనా చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుని విడిగా ఉందాం. భర్త మాటకు సరే అంది శాంతి. అదే విషయాన్ని ఆ రాత్రి కొడుకులతో చెప్పాడు. అంతే, ఏదో ప్రళయం వచ్చినంత హడావిడి చేశారు వాళ్ళు. నాన్నగారు, మీరు అనవసరంగా మమ్మల్ని చెడ్డవాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ మీకు ఏం తక్కువైంది? మనమలతో ఆడుకుంటూ కృష్ణారామ అంటూ కాలక్షేపం చేయొచ్చు కదా. అయినా మీకు ఈ వయసులో ఇంకా ఫ్రీ ఏమిటి? కొడుకులిద్దరూ చెరోవైపు వాయించి రామారావు ఆలోచనలకు తాత్కాలికంగా వాయిదా వేశారు. స్వతహాగా సున్నిత మనస్కురాలు, మితభాషి అయిన శాంతికి కోడళ్ళు చాటుగా తమ గురించి చెప్పుకొని వెనకాల గుబ్బనంగా నవ్వుకోవటం అవమానంగా అనిపించింది. ఒకరోజు అరుణ అంటోంది రమతో, చూడు రమ, వీళ్లకు ఈ వయసులో ఏకాంతం కావాలిట. ఎక్కడున్నా ఉందా ఇలాంటి విడ్డూరం? శాంతి కోడళ్ళు అట్లా హేళనగా మాట్లాడటం విని అనుకుంది, తను కోరుకున్నది ఏకాంతం కాదు, ప్రశాంతత అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని. మళ్లీ ఏం మాట్లాడితే ఏ అర్థాలు తీసి ఎగతాళి చేస్తారో అని మిన్నకుండిపోయింది. రామారావు కొడుకులతో వేరుగా వెళ్తామనే విషయం చెప్పిన తర్వాత ఇంట్లో రామారావు శాంతి మీద అందరికీ కొంచెం గౌరవం తగ్గి ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు గుళ్ళో కూర్చొని కబుర్లు చెప్పుకునే టైంలో సడన్ గా, మనం లేచిపోదాం శాంతి అన్నారు. ఛ, ఈ వయసులో అవేం మాట్లాడి వినడానికి అస్సలు బాగోలేదు. అయినా ఇట్లా వెళ్ళిపోవడం మన పిల్లలకు అవమానం కదా, కంగారుగా అంది శాంతి.
అవును, మన పిల్లలకు అవమానమే. నాకు వచ్చింది ఆలోచన. కానీ శాంతి, ఈ వయసులో నా పిల్లల అవమానం కన్నా నా భార్య అవమానం నాకు ముఖ్యం. నిన్ను కోడళ్ళు సూటిపోటి మాటలతో అవమానించడం నువ్వు చెప్పుకోకపోయినా నాకు తెలుసు. అవన్నీ నువ్వు భరించడం లేదా? మనం ఎవరికి చేయవలసిన న్యాయం వాళ్ళకి చేశాం. మన గురించి, మన ప్రశాంతత గురించి వాళ్ళు ఏమీ ఆలోచించడం లేదు. అట్లాంటప్పుడు మనం మన స్వార్థం చూసుకుందాం. ఆలోచించు శాంతి. భర్త నిర్ణయం తిరుగులేనిదని అనిపించింది శాంతికి. మరి మన ఇద్దరిలో ఎవరికి ఏదైనా మనం మళ్ళీ వాళ్ళ పంచన పడి లోకు అయిపోతామేమో సందేహంగా అంది. ఎవరం వాళ్ళ పంచన పడవద్దు. మనిద్దరిలో ఎవరికి చివరి దశ అని అనుమానం వచ్చినా ఇద్దరం ఒకేసారి పోదాం. సరే, మీరు అంత ఖచ్చితంగా చెబుతుంటే నేను మాత్రం ఏమంటాను? నాకు చాలా అలసటగా ఉంది. అట్లాగే వెళ్దాం. శాంతి, ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఎవరో ఏదో అంటారని మన ప్రశాంతత పోగొట్టుకోకూడదు. మన చివరి జీవితంలో మన ఇష్టం. ఇది వరకైతే మనుమలతో కాలక్షేపం అనేవారు. మన మనవళ్లకు అడిగిన దానికి సమాధానం చెప్పడం కూడా విసిగే. నేను ఈ రోజు నుండి అదే పని మీద ఉంటాను. 4 నెలల క్రితం గుళ్ళో కూర్చుని తీసుకున్న నిర్ణయం ఫలితమే ఈ లేచిపోవడానికి కారణం. వెతికి వెతికి మారుమూల ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఎన్నుకొని ఇల్లు కూడా చూసి పెన్షన్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ పాస్బుక్ ట్రాన్స్ఫర్ అన్నీ సరిగ్గా చేసుకొని రిజర్వేషన్ చేయించిన తర్వాత భార్యతో చెప్పి ప్రయాణం చేయించారు. తమ బట్టలు తప్ప ఏమీ లేకుండా ఇంటి నుండి బయటపడ్డారు రామారావు దంపతులు. తరువాత రోజు కొత్త సంసారంలా సింపుల్గా చిన్న చిన్నవి కొని పాలు పొంగించారు. చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ కొని ఫిక్స్ చేసిన తర్వాత అన్నాడు భార్యతో, శాంతి, ఇదిగో ఈ బుల్లి టీవీ ఇంక నీదే. నీకు ఇష్టమైన భక్తి గీతాలు, సీరియల్స్ చూడవచ్చు. నిజమే, ఎప్పుడన్నా టీవీ ముందు కూర్చుంటే మనుమలు రిమోట్ చేత్తో పట్టుకొని అర్థం కాని భాషలో ఛానళ్లను టకటకా మారుస్తూ ఉండేవాళ్లు. వాళ్ళు స్థిరంగా ఒక్కటి చూసేది లేదు. ఏం పిల్లలో! మనుమలను తలుచుకుంది శాంతి. పల్లెటూరు అవడం వల్ల ఒకరి గురించి ఒకళ్ళు ఎక్కువగా పట్టించుకుంటారని ముందే రామారావు చుట్టుపక్కల వాళ్లకు చెప్పారు. మేము మా చివరి జీవితం ప్రశాంతంగా గడపడానికి మీ ఊరు నచ్చి వచ్చాము. ఎంతకన్నా మా వివరాలు ఏమీ లేవు. వేరే ఆరాలు తీసే అవకాశం ఊరి వాళ్లకు కూడా ఇవ్వలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.